వేసవిలో ఎండలు, వర్షాకాలంలో వానలు కామన్. కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మారుతున్నాయి పరిస్థితులు. ప్రకృతి పగబట్టిందా అన్నట్లు ఎండలు మాడు పగలగొడుతుంటే వరదలు భారీ విధ్వంసాన్ని మిగులుస్తున్నాయి. ఇక ఉన్నట్టుండి విరుచుకుపడుతున్న క్లౌడ్ బరస్ట్లు వందల ప్రాణాలని బలి తీసుకుంటున్నాయి. ఉత్తరాదిలో ఈ విలయానికి గల కారణం ఏంటి? ప్రకృతి పగబట్టిందా అన్నట్టు వానలు, భారీ విధ్వంసాన్ని మిగులుస్తోన్న వరదలు, ప్రాణాలు తీస్తోన్న క్లౌడ్ బరస్ట్లు. అప్పుడే కాదు, ఇంకా ఉందంటోన్న ఐఎండీ. కేరళ కొండల్లో బురద బండరాళ్లు సృష్టించిన విలయ గీతం ఇంకా మరవకముందే ఉత్తరాదిపై వరుణుడు తన ప్రకోపం చూపిస్తున్నాడు. ఉత్తరాఖండ్ మొదలు రాజస్థాన్ వరకు ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎడతెగని వానలు పడుతున్నాయి. భారీ వర్షాలు, వరదల విలయంతో 7 రాష్ట్రాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంచెత్తుతోన్న వానలు, వరదలతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్లో కురుస్తోన్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. కుంభవృష్టితో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ సమీప ఇళ్లను నేలమట్టం చేశాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలీ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. హరిద్వార్లోని రోషనాబాద్లో 210 మిల్లీమీటర్లు, డెహ్రాడూన్లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపు వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వంతెనలు, రహదారులు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. వేర్వేరు ఘటనల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది గల్లంతయ్యారు. బియాస్ నది ఉప్పొంగి అనేక చోట్ల చండీగఢ్, మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. కొండచర్యలు పడ్డంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి జాడ కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీని కూడా వానలు వణికిస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తోన్న కుండపోత వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 14 ఏళ్లలో ఒక్క రోజులో ఇంతటి వర్షం పడ్డం ఇదే తొలిసారి. ముఖ్యంగా మయూర్ విహార్ వద్ద 147 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇప్పటికే వానలతో వణుకుతోన్న ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న 4-5 రోజులు మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జులైలో భారత్ సగటు కంటే 9% ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్తోంది ఐఎండీ. దేశంలో కొంతకాలంగా వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. వేసవిలో తీవ్రమైన ఎండలు దడపుట్టిస్తుంటే వర్షాకాలంలో కుండపోత వానలు ముంచేస్తున్నాయి. మరోవైపు కొండచర్యలు విరిగిపడుతోన్న ఘటనలు పెరుగుతున్నాయి. అత్యాశతో మనిషి చేస్తోన్న చర్యలే ఈ ప్రకృతి విపత్తులకు కారణమని చెప్తున్నారు పర్యావరణవేత్తలు. గతంలో కేదార్నాథ్ వరద విలయం నుంచి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ను కుదిపేస్తోన్న వరదలు, కొండచర్యలు విరిగిపడ్డం వంటి ఉత్పాతాలన్నీ పర్యావరణ విధ్వంసం కారణంగా జరుగుతున్నాయంటున్నారు. హిమాలయాల్లో విచ్చలవిడిగా చెట్లను కొట్టేయడం, కొండలను తొలిచేయడం వంటి ఘటనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. అలాగే పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో ఆనకట్టలు, పవర్ ప్రాజెక్టులు నిర్మించడం వంటి చర్యలు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న సూత్రం పర్యావరణానికి కూడా వర్తిస్తుందంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ వరదలకు వాతావరణ మార్పులతో పాటు అటవీ నిర్మూలన, పట్టణీకరణ, మైనింగ్ వంటి మానవ చర్యలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. చివరికవి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాతావరణ మార్పుల కట్టడికి జాతీయ స్థాయిలో అడుగులు పడాలని కోరుతున్నారు మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే. ఇందుకోసం ప్రధాని సారథ్యంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో జాతీయ మండలిని ఏర్పాటు చేసి అందులో అన్ని రాష్ట్రాల సీఎంలు, సంబంధిత విభాగాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. వాతావరణ మార్పుల కట్టడికి రాష్ట్రాలు రంగాల వారీగా చేపట్టాల్సిన చర్యలతో ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు ఆదిత్య ఠాక్రే. మరి
ఈ ప్రకృతి విపత్తులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.